పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం సాగుతోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. దక్షిణ లెబనాన్లోని బెకా లోయపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురుస్తుంది. దాడుల్లో 490 మంది మృతి చెందారు. 1645 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 90 మందికి పైగా చిన్నారులు, మహిళలున్నారు. దాడులతో దక్షిణ లెబనాన్లో భయానక దృశ్యాలు కనబడుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పౌరులు పరుగులు తీస్తున్నారు. బీరూట్ వైపు సాధారణ పౌరులు వెళ్తున్నారు. రాజధానికి వెళ్లే దారులన్నీ కూడా కిక్కిరిసిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. హెజ్బుల్లాకు చెందిన దాదాపు 1300 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఢీకొట్టామని ఇజ్రాయెల్ చెప్తోంది. సుమారు 240 క్షిపణులతో దాడి చేశారు. హెజ్బుల్లా క్షిపణుల నిర్వీర్యమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. రెండు 2006లో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య 34 రోజుల పాటు యుద్ధం సాగింది. మరోవైపు ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడి చేసింది. సైనిక స్థావరాలపై 125 రాకెట్లు ప్రయోగించింది. లెబనాన్పై దాడుల పరంపర ఆగదంటూ ఇటు ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ఇటు పశ్చిమాసియాకు అమెరికా మరిన్ని అదనపు బలగాలను పంపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. లెబనాన్లోని హెజ్బుల్లాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఇప్పటి వరకు గాజాకే పరిమితమైన హమాస్ ఇజ్రాయెల్ పోర్ ఇప్పుడు లెబనాన్ వైపుకు మళ్ళింది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర స్థాయిలో వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. సైదా, మరజయాన్, టైర్, జహ్రానీతో బైకా లోకలోని జిల్లాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. గడిచిన 24 గంటల్లో లెబనాన్ అంతటా 1300 హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో వందలాది మంది మరణించగా వేల మంది గాయాల పాలయ్యారు. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 492 మంది లెబనాన్ ప్రజలు మరణించారని చెప్తున్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. 1500 మంది పైగా గాయపడ్డట్టుగా ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మొత్తం మీద ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ లెబనాన్లోని గ్రామాలు వణికిపోతున్నాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనాల్లో బీరూట్ వైపు తరలి వెళ్తున్నారు. مثل ما هي لايف ప్రస్తుతం లెబనాన్ రాజధాని బీరూట్ను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్ అలాగే బెకా వ్యాలీలో కేంద్రీకృతమైందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. అయితే లెబనాన్లోని హెజ్బుల్లాకు వ్యతిరేకంగా జరుగుతున్న వైమానిక దాడుల కారణంగా లెబనాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిని తీవ్రంగా పరిగణించాలంటూ ఆయన లెబనాన్ ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు దిగ్భ్రాంతి కొల్పే దృశ్యాలు. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో జరుగుతున్నటువంటి భీకర పోరవి. ఇప్పటివరకు గాజాని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ ఇకపై లెబనాన్లోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని జరుపుతున్న దాడులవి చాలా భీకర దాడులు. వైమానిక దాడులతో పాటు భూతల దాడులు కూడా జరుగుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దక్షిణ లెబనాన్లోని బెకా లోయపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురుస్తోంది. దాదాపు 490 మంది ఈ దాడుల్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాదాపు వేలాది మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. దాదాపు మృతులు 90 మందికి పైగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. దాడులతో దక్షిణ లెబనాన్లో ఒక్కసారిగా భయానక దృశ్యాలు కనబడుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పౌరులు పరుగులు తీస్తున్నారు. మరోవైపు మీరు చూస్తున్న దృశ్యాలు ఆకాశంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేస్తున్నటువంటి క్షిపణి దాడులు ఇటువైపు కనబడుతున్నాయి, మనకు ఆకాశంలో కనబడుతున్నాయి. మరోవైపు ఇటు లెబనాన్పై, ముఖ్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పౌరులు పరుగులు తీస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఒకవైపు ప్రజలు, దక్షిణ లెబనాన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇక ఆ భయానక దృశ్యాలను తట్టుకోలేక, ఆ దాడులను తట్టుకోలేక బీరూట్ వైపు వెళ్తున్నారు సాధారణ ప్రజలు. మొత్తం మీద ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు లెబనాన్లో చాలా సర్వసాధారణం అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా గాజా వైపు నుంచి ఇప్పుడు హమాస్, హెజ్బుల్లా ఉన్నటువంటి స్థావరాలు ఎక్కడైతే లెబనాన్లో ఉన్నాయో అక్కడ విరుచుకుపడుతున్నాయి ఇజ్రాయెల్. ఇక్కడంతా కూడా ఇజ్రాయెల్ ఐడిఎఫ్ చేస్తున్నటువంటి దాడులతో ఒకసారిగా
భీకర యుద్ధ వాతావరణం కనబడుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు గ్రామాలకు సంబంధించిన దృశ్యాలు. దక్షిణ లెబనాన్లోని కొన్ని గ్రామాలైతే పూర్తిగా ప్రజలు అక్కడి నుంచి, సాధారణ పౌరులు అక్కడి నుంచి ఆ గ్రామాలను విడిచిపెట్టి రాత్రిపూట జరుగుతున్నటువంటి దాడుల దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇక గ్రామాలని విడిచిపెట్టి పూర్తిగా క్యాపిటల్ వైపు వెళ్తున్నారు. దక్షిణ లెబనాన్లోని పూర్తిగా గ్రామాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఖాళీ చేసి పౌరులందరూ కూడా బీరూట్ వైపు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనబడతా ఉంది. లెబనాన్లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య పెరుగుతున్న వైమానిక దాడులపై ఇటు ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. లెబనాన్లో ఉద్రిక్తత పెరగడం, కమ్యూనికేషన్ పరికరాలు, పేజర్లపై దాడులు, తర్వాత రెండు వైపుల నుంచి రాకెట్ దాడులు జరగడంపై తాము చాలా ఆందోళన చెందుతామంటూ యుఎన్ మానవ హక్కుల విభాగం ప్రతినిధి చెప్తున్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో అమెరికా తన దళాలను, అదనపు బలగాలను పంపించింది. మీరు చూస్తున్న దృశ్యాలు ఇటు హిజ్బుల్లాపై చేసినటువంటి దాడులు, ఇజ్రాయెల్పై చేసినటువంటి దాడులు, అవి ప్రతీకార దాడులు. మొత్తం మీద ఇరువైపు నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే మరోవైపు ఇజ్రాయెల్పై హిజ్బుల్లా చేసిన దాడులు. అయితే పౌరులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. తాము హిజ్బుల్లా స్థావరాలను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నాం, లెబనాన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తి గొలుపుతోంది. ఎందుకంటే ఖచ్చితంగా దాడులు చేస్తున్నాం, నిర్దేశిత లక్ష్యాలపైన పౌరులు నష్టపోతారు కాబట్టి ఖచ్చితంగా మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ ఆయన చేస్తున్న ప్రకటన కూడా ఇప్పుడు కొంత ఆశ్చర్యాన్ని గొల్పిస్తుంది. సుమారు 240 క్షిపణులతో దాడి చేసినట్టుగా చెప్తున్నారు ఇజ్రాయెల్. హిజ్బుల్లా క్షిపణుల నిర్వీర్యమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తుంది. 2006లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య దాదాపు 34 రోజుల పాటు సుదీర్ఘంగా యుద్ధం సాగింది. మరోవైపు ఇజ్రాయెల్పై హిజ్బుల్లా దాడి చేస్తుంది. స్థానిక స్థావరాలపై 125 రాకెట్ను ప్రయోగించినట్టు తెలుస్తోంది. మీరు చూసిన దృశ్యాలు అవే. 125 రాకెట్లను హిజ్బుల్లా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై చేసిన దాడులు అవి. లెబనాన్పై దాడుల పరంపర ఆగదంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. ఇటు పశ్చిమాసియాకు అమెరికా అయితే అదనపు బలగాలను పంపిస్తున్న పరిస్థితి ఇజ్రాయెల్కు మద్దతుగా. المهية لايف